సెలవిస్తూ ఉన్నాయి. సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు లోకంలో పాపంలో జీవిస్తున్నటువంటి మానవుని పరిశుద్ధపరచుట కొరకై, రక్షించి నిత్య రాజ్యానికి చేర్చుట కొరకై దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్టమస్ అని మనము ఎరిగినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. సహోదరి సహోదరుడా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మానవుడు కూడా పరిశుద్ధుడిగా ఉండవలనని, దేవుని యొద్దకు చేరవలనని దేవుడు మానవుని ప్రేమించిన వాడై ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. మనుష్యుడు కూడా పరిశుద్ధతనే ఎక్కువ ఆశించినటువంటి వాడై ఉన్నాడు. మనము కొత్త వస్త్రాలు ధరించుకుంటాము, ఎవరు మురికి వస్త్రాలు ధరించుకోము. మరి అశుభ్రతను ఎవరు కూడా కలిగి ఉండటానికి ఇష్టపడం, ఉన్నంతలో శుభ్రంగా ఉండటానికి ఇష్టపడతాం. మరి మనం వెలుపల నుంచి ఆయా స్థలాల నుంచి మనం గృహాల్లోనికి వెళుతూ వచ్చినప్పుడు కూడా మనం శుభ్రం చేసుకునే లోపలికి వెళతాం. అటువంటిది మానవుడి లోకాన్ని విడిచిన తర్వాత